సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ క్యాంప్ ఆఫీసులో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నియోజకవర్గంలోని 7 మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించడానికి అవలంబించాల్సిన విధానాలపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ప్రజల దీవెనలు లేకుంటే, ప్రజల ఆశీస్సులు లేకుంటే మన మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ కరీంనగర్ ఇప్పుడు ఆయన వెనక కాంగ్రెస్ అనే ఫోర్స్ ఉన్నది. ఆల్ ఫోర్స్ వెనుక కారణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నిక న్యాయం, రాజకీయ న్యాయానికి బేసిక్ వర్గీకరణ ఏదైతుందో ఆ ఎస్సీ వర్గీకరణకి మనం ఒక సూత్రబద్ధత, చట్టబద్ధత కల్పించాం. దాని తర్వాత వస్తున్న ఎన్నికలు అట్లాగే ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యం వెరీ ఇంపార్టెంట్ అకేషన్స్. Election also not a very ordinary election. The two big wholesaler, retailer contesting these elections. The big wholesaler. You know who is wholesaler? BJP. Who is a retailer? BRS. The two parties together now. Wholesaler and retailer. The wholesaler and retailer, BJP and BRS joined together, joined to hand, they are contesting the graduate MLC elections. But Congress, not for the wholesaler, not for the retailer, we are all working to the downtrodden community people in all the ways. See, every congressman always is speaking a truth. Always speaking a truth, never speaking lies. The congressman never speaking a lies. The congress person never be in gundas. The congress person never be in rowdy element. The congress persons never be in cheated anybody. The congress person always keeping Gandhi ideology and policy like that. It is our strength. It is our strength. Now the election is what says, brothers and sisters, very careful, very careful in this election. ఈ ఎన్నికల ఏ ఒక్క ఓటరు కూడా అటు ఇటు పోవద్దు. ఎట్లా చేస్తారో మీరు మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా, పార్టీ పరపతిని ఉపయోగిస్తారా, ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ వైపు ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళ రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ వారిగా ఓట్లను చేస్తే 40 ఓట్ల నుంచి ఒక చిగురుమామిడి 380 ఓట్లు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారిని వేదిక మీదకి రావచ్చు. వీరు రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు. మన లింగాన సిద్దిపేట జిల్లా అయితే రియాజ్ గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్. గల్లా ఎగిరేసి తలెత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్ లో తెచ్చుకున్న మెజార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మామూలు విషయం కాదు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో 3 టీఆర్ఎస్, 3 కాంగ్రెస్ దగ్గర కూడా బీజేపీకి లీడ్ ఉండే. మన దగ్గర మాత్రం నాకు 19,000 లీడ్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకు 23,000 లీడ్ వచ్చింది. అది ఓన్లీ మీ కనుకనే. నేను ఇవాళ కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఇవాళ ఈ ఎలక్షన్ లో పట్టభద్రులందరూ నేను హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా ఏఐసీసీ సెక్రటరీ, మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్, ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ ఇవారు ఇవాళ మన దగ్గర హుస్నాబాద్ 11,797 ఓట్లున్నాయి. మనందరం కూడా బాధ్యతగా పనిచేయాలని మనందరికీ చెప్పడానికి ఇచ్చేసిండు. వారికి ఒకసారి గట్టిగా తప్పనిసరి స్వాగతం చెప్పాల్సిందే కోరుతా ఉన్నా. నేను ఇద్దరం కలిసి ఉంటే ఎంపీలం. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఏఐసీసీ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు కూడా మాతో కలిసి ఎంపీగా ఉండ్రి. మేమంతా దగ్గర అందరి స్నేహితులం. కానీ వాళ్ళ ముందర స్నేహితుల ముందర నా గౌరవం ఉండాలంటే సరే ఇన్ దిస్ కరీంనగర్ లోక్సభ there is 7 assembly in entire Telangana. Each parliament 7 assembly seats are there. In recent Lok Sabha election, out of 7, 6 we are not got any majority. The only constituency by
హార్డ్ వర్క్ ఆఫ్ దిస్ ఆల్ లీడర్ వి గాట్ 23,000 మెజారిటీ. నేను మీ అందరి శ్రమతోటి 7 అసెంబ్లీ సీట్లల్లా 6లో రాలేదు, కానీ హుస్నాబాద్ అసెంబ్లీలో మెజార్టీ వచ్చిందని వారికి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పించడానికి కొరకు చెప్తా ఉన్నా.